రాధిక నమ శివాయ నమ శివాయ నమ శివాయ. ఏంటి మూడౌట్లో ఉన్నావు? అంతా మంచి మూడేలే. శివాకి సారీ చెప్పబోతున్నావనా? లేదు, ఓకే అని చెప్పబోతున్నాను. హే ఎస్, ఐ వాంట్ టు కన్వే మై లవ్. లవ్వా? అవును. వాడి అప్రోచ్ నన్ను డిస్టర్బ్ చేసిన క్యారెక్టర్ నన్ను బాగా ఇంప్రెస్ చేసింది. వెంటనే శివతో చెప్పేయాలి. 6 months తర్వాతే శివ నిన్ను మీట్ అవుతాడని చాలా క్యాషువల్ గా చెప్పాడు. ఒకరోజు క్యాలెండర్ తీసి చూశాను. April 1st, ఫూల్స్ డే. శివ ఎక్కడ మోసపోతాడో అని అనుకున్నాను. నువ్వు ఇంత త్వరగా మనసు మార్చుకుంటావని అనుకోలేదు. శివ, పీటర్ ఈ రోజు జైలు నుంచి వస్తున్నాడట. నువ్వు ఇక్కడ ఉండుతో వెళ్ళిపో. మీరంతా పిరికి పండాలరా. వాడు నా దగ్గరికి రాడరా, ఆ ప్రొఫెసర్ దగ్గరికి వెళ్తాడు. ఆయన ఎందుకు అనవసరంగా వాడి మీద కంప్లైంట్ ఇచ్చాడు? ఒక్కడన్నా మగాడు అనిపించుకున్నాడే. కాలేజీలోకి ఏం జరుగుతుందో చూడు. సరే రే, నువ్వు నిజంగానే మూడోట్లో ఉన్నావా లేకపోతే మూడోట్లో ఉన్నట్టు నటిస్తున్నావా? పంతులు ఎక్కడున్నారా? రారా బయటికి. రే సోమనాథం, అన్నా అదిగో అక్కడున్నారన్నా. రే స్వామినాథం, నా మీద కంప్లైంట్ ఇస్తే నేను ఊరొద్దులు వెళ్ళిపోతాను అనుకున్నావా? ఈ కాలేజ్ ప్రిన్సిపల్ ఏనని అడగడు. తెలుగు పంతులు నువ్వు నా మీద కంప్లైంట్ ఇస్తావా? నువ్వు బతిమలాడితే నేను వదిలేస్తాను అనుకున్నావా? నువ్వు పెద్ద స్పైవా? బ్రోకర్ పని చేస్తున్నావా? అంటే నువ్వు బ్రోకర్వా? ఏది చెప్పు. నేను ఒక బ్రోకర్ని. వద్దు పేట, వదిలే. వీడి వల్ల నేను 7 ఊసలు లెక్కెట్టాను సార్. మీరు వెళ్ళండి సార్. ఏది నువ్వు చెప్పు. నేను ఒక బ్రోకర్ని చెప్పు కదా. అయితే ఓ పని చేయి, అందరూ చూస్తుండగా ఆ బోర్డు మీద నేను ఒక బ్రోకర్ని అని రాసిరా. వెళ్ళరా. క్షమాపణ వేడుకుంటాను. రాయొద్దండి. పెట్టుకుంటావా? ఎందుకురా? మొత్తం పోయిందే. పోలీసులకు ఫోన్ చేద్దామా సార్? వాడిని మనం అసలు ఏమీ చేయలేకపోతున్నాం. కొట్టేవాడిని ఆపటం ఎందుకు? బాబు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. వాళ్ళు వచ్చారంటే నేను వదిలిపెట్టరు. ఆడే అన్న నరకండి రావాడిని. వీరభద్రం అన్న. రే రే ఆగరా. నాన్న ఏంటి నాన్న? వీరభద్రం అన్న కొడుకు. నమస్తే అన్న, తప్పు జరిగిపోయింది.
తెలియకుండా తప్పు జరిగిపోయింది. ఓబ్లేసు రౌడీలతో వచ్చావేంటి? ఏంటి గొడవ? ఈ మెంట్లోడన్నా ఏదో తెలియక మీ అబ్బాయితో గొడవ పెట్టుకున్నాడు. నన్ను కూడా ఇరికించేశాడన్నా. రేయ్, అన్న కాళ్ళ మీద పడి క్షమించమని అడుగు. ఎవరితో పెట్టుకుంటున్నావో ఎదురుకుండా ఎవరి నుంచున్నారో చూసి మసలుకోవాలి. నా కొడుకేమన్నా జరిగిందో ముక్కలు ముక్కలుగా నరికి స్వర్ణముఖి నదిలో పారేస్తాను. వీడి తరఫున నేను క్షమాపణ అడుగుతున్నానన్నా. అరే ఉండరా అందరూ. అన్న బాబు జోలికి ఒక్కడు కూడా రాడన్నా, అందుకు నేను గ్యారంటీ. మీరు బయలుదేరండి అన్నా, నేను చూసుకుంటాను. అన్నా ఏంటన్నా ఇంత పని చేశావు? ఏదో డబ్బులు కొన్నాడన్నా, తీరా చూస్తే వీరభద్రం గారు కొడుకన్నా. కొంచెం మిస్ అయి ఉంటే మా వాళ్ళ తల్లే కాదు నా తల కూడా నరికి పారేసి ఉండేవాడు. దయచేసి నన్ను నా వాళ్ళని ఈ మ్యాటర్ లో మాత్రం ఇన్వాల్వ్ చేయదన్నా. నన్ను వదిలేయన్నా. 57వ సెల్లు. కళ మొత్తం చెదిరిపోతుంది అనుకోలేదు. వాడికి ఎంత కోపమా, ఎందుకలా మూర్ఖంగా బిహేవ్ చేశాడు. ఆ వీరభద్రం వాడి నాన్న టెన్షన్ అవ్వదు, పెద్ద తప్పు చేశాడు. మెంటల్లా మాట్లాడుకో. నా ప్రేమ మొత్తం నా మనసులో దాచిపెట్టుకుంటాను. అతనికి ఏం చెప్పను. నా కళ కళ్ళైంది. ఏంటన్నా ఇంత పెందరాడే రాజశేఖరం గారు తిరుపతి పక్కన 7 కోట్ల రూపాయలకు ప్రాపర్టీ కొంటున్నట్ట. ఈ రోజే రిజిస్ట్రేషన్ అట. ఆ దండపాణి గారు వచ్చి చెప్పాడు. తిరుపతి కాళహస్తి మధ్యలో 120 ఎకరాలంట. ఏ రిజిస్ట్రేషన్ ఆఫీస్? చెప్పన్నా. తిరుపతిలో స్థలం పడిపోతున్నాను. రిజిస్టర్ ఆఫీస్కి వచ్చాయి. ఓకే ఓకే అన్న. లెక్క పెట్టుకోండి. అన్నా ఇక్కడికి వచ్చారా? ఇక్కడేం చేస్తా ఉంటావు? ఓ స్థల రిజిస్ట్రేషన్ పని మీద వచ్చాను. ఎవరి డబ్బుతో కొన్నావు? ఊరి ప్రజలకు మంచి చేస్తావని నేను ఎమ్మెల్యేం చేస్తే ఏటి మనని దోపిడీ చేసి ఆస్తి సంపాదించుకుంటున్నావా? ఏంటన్నా దోపిడీ గిఫ్ట్ అని మాట్లాడతారు? ఎంత పెట్టి కొన్నావు? 70 లక్షల కన్నా. నువ్వు చెప్పేది నిజమేనా? నిజమేనా? ఆ బండి నా పంటరా. అయ్యా మీ సమస్యల్లో మమ్మల్ని ఇరికించొద్దు. మొత్తం వాల్యూ 7.5 కోట్లు. మాది పెద్ద కుటుంబం. ఈ డబ్బు అందితేనే మా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయి. మీ డబ్బుకు వచ్చినటువంటి ఆపద ఏమీ లేదు. కాకపోతే ఈ సమస్య పూర్తయినంత వరకు మీరెవ్వరు ఇక్కడి నుంచి కదలకూడదు. దీనికి ఎక్కడి నుంచి వచ్చాయి నీకు 7,30,00,000 రూపాయలు? కలపగొట్టు నుంచి వచ్చిందా, ఎరువు కొట్టు నుంచి వచ్చిందా? లేదన్నా, భార్య నగలమ్మేను. వ్యవసాయంలో కొంచెం డబ్బు వచ్చింది. ఓహో, నీ పెళ్ళం 40 కిలోల బంగారం తీసుకొచ్చిందా? ఏంటన్నా కొంచెం మర్యాదేస్తే ఓవర్గా మాట్లాడుతున్నావు. అనంతపురానికి నేను ఎమ్మెల్యేనా మీరే ఎమ్మెల్యేవా? అన్నిటికీ సంజాయిషులు చెప్పాలా? అందరూ ఇంటి నుంచి డబ్బులు తీసుకొచ్చే పార్టీ పడుతున్నారా? నా మాటకు విలువిచ్చి 50,000 మంది నీకు ఓట్లు వేసి నేను ఎమ్మెల్యేం చేశారా? రేపు నేను వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలరా? అయ్యా అన్ని రికార్డులోకి ఎక్కించేశారట. ఇక మన చేతుల్లో ఏమీ లేదు. నేనంతా వింటూనే ఉన్నాను. ఒక చిన్న ఐడియా చెప్పరా. ఇతను అక్రమంగా సంపాదించిన ఆస్తులన్నీ మన ఊరు ప్రజలకి, పంచాయతీకి రాసిచ్చేయచ్చు. వెంటనే అలా చేయడం కుదురుతుందా? చేయొచ్చు అన్న. దానికి స్టాంప్ డ్యూటీ తక్కువే. 10 నిమిషాల్లో డాక్యుమెంట్ రెడీ చేస్తాను. సరే చెయ్యి అన్నా. 100 రూపాయల స్టాంప్ పేపర్ తీసుకొని నేను చెప్పేది కొట్టండి. అనంతపురం జిల్లా పులివెందుల గ్రామం వెంకయ్య వీధికి చెందిన శుంకర సుందరమూర్తి గారి పెద్దబ్బాయి రాజశేఖరం అనబడే నేను మనస్ఫూర్తిగా రాసిచ్చినది ఏమనగా, తిరుపతి పక్కనున్న సర్వే నంబర్ 141, 142, 143 కిందకు వచ్చి 120 ఎకరాల భూమిని అనంతపురం జిల్లా వాసులకి హృదయపూర్వకంగా రెడీ నాన్న. లోపలికి వెళ్ళి సంతకం పెట్టు, లేదా గవర్నమెంట్ జీబులో పోయి చువ్వలు లెక్క పెట్టాలి. వెళ్ళు. రాజశేఖరం, ఎప్పుడైతే నువ్వు ప్రజల డబ్బుని దోచుకున్నావో అప్పుడే ఎమ్మెల్యేగా ఉండే అర్హతని కోల్పోయావు. ఇంకో 15 రోజుల్లో నువ్వు నీ పదవికి రాజీనామా చెయ్యాలి. అనంతపురంలో బై ఎలక్షన్స్ రావాలి. ఇలా చూడు, నువ్వు రాజీనామా చేసినా బై ఎలక్షన్స్ వస్తాయి, నువ్వు చచ్చిపోయినా వస్తాయి. వెళ్ళు. ఏంటన్నా ఇది? 4 రోజుల నుంచి ఇక్కడే ఉన్నాం. ఊరు నుంచి అక్కేమో ఫోన్ చేస్తా ఉంది. ఏ ముహూర్త వెళ్ళబట్టావురా? వాడు నన్ను కొట్టిన విషయం జిల్లా అంతా తెలుసుంటుంది. మానం పోయింది, మర్యాద పోయింది, దాచుకున్న డబ్బు అంతా పోయింది. ఆ పిల్ల నా కొడుకు ఐడియా వల్ల వీరభద్ర కాడు నా ఆస్తి మొత్తం రాసిస్తున్నాడు.
నా కొడుకు లేపేయకుండా ఊళ్ళకి వచ్చిన భార్య కూడా నాకు మర్యాద ఇవ్వదు. ఆ ఓబులేషన్ రమ్మని చెప్పు. హైదరాబాద్ లో మన పార్టీ మీటింగ్ వెళ్తున్నాను. రేపటికల్లా వీరభద్ర కొడుకు చావాలి. అన్నా మళ్ళీ తప్పు చేద్దాం. నేను నిన్ను చేయమంటల్లా. బెజవాడి నుంచి మనుషులు రప్పిస్తాను. నువ్వు నీ వాళ్ళు మూల నుంచి చూడండి, మధ్యలో దూరి కెలక్కండి. సరే అన్నా. మనల్ని వీడి వీరభద్రాన్న కత్తికి బలి చేసేలా ఉన్నాడు. రేపు ఉదయం లేవగానే ఈ ఊరి నుంచి ఎస్కేప్ అయిపోవాలి. అన్నా, ఆ ఓపులెస్ గడు తిరుపతి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వచ్చాడు. నన్ను చూడగానే తప్పుకున్నాడు. వాడికి మా అబ్బాయికి ఏదో గొడవ అయ్యింది. రాజశేఖరం రిజిస్ట్రేషన్ కి వాడెందుకు రావాలి? ఏదో తేడాగా ఉంది. అయ్యా చెప్పండి అయ్యా. మన శివకి ఆ పీటర్ గాడికి ఏంటి గొడవ? అయ్యా అది దాచిపెట్టకుండా నిజమేంటో చెప్పు. నా దగ్గర దాచేశారు కదూ. కావాలనే గొడవ పెట్టుకున్నాడు. ఇందులో ఏదో మతలబు ఉంది. టీ మొహాన్న పోసిన ఆ నిమిషంలోనే వాడి చేతి నరికి పారేస్తుండాలి. గొడవలేం పెట్టుకోవద్దని మనమే కదే చెప్పండి. అవును, నేను ఒక బుద్ధి లేని మనిషిని. నా మాట గౌరవం ఇచ్చే నా కొడుకు ఊరికే ఉన్నాడు. రండి, ఆ ఓబ్లేస్ గారిని కలిసి ఏంటన్నా సడన్ గా ఈ ట్రిప్ ఏంది? రే డోంగ్రే, కొడుకు ఏదైతే అప్పకి ఎక్కడో మండుద్దురా. అందుకే మనం అసలు ఈ ఊళ్ళో లేవు. చూసావా అందులోనే లైన్ లోకి వచ్చేసాడు. అన్నా చెప్పన్నా. ఓబ్లేస్ ఎక్కడున్నావు? వైజాగ్ లో ఉన్నా అన్న. ఏదైనా పరిపడిందన్నా? నేను ఇప్పుడు ఫోన్ కట్ చేస్తాను. నువ్వు అక్కడ ఉన్న ల్యాండ్ లైన్ నుంచి నాకు ఫోన్ చెయ్యి. ఎందుకన్నా? నువ్వు వైజాగ్ లోనే ఉన్నావా లేదా అని తెలియద్దు. ఇప్పుడే అన్న రేణు కూడా దాటి పెడుతున్నాను. ఎందుకు అబద్ధం చెప్పావు? దొరికిపోయావు. నాకు దీనికి ఏ సంబంధం లేదన్నా. ఆ రాజశేఖరమే బెజవాడి నుంచి బందర్ నుంచి మనుషులు రప్పించి బాబు నిజాలని చూస్తున్నాడు. ఏమన్నావురా? ఈ విషయం మీకు తెలీదా? నా కొడుకు ఒంటి మీద చిన్న గీత పడినా సరే తిరుపతిలో ఉన్న రౌడీలందరినీ ముక్కలు ముక్కలుగా నరికి పారేస్తానా? నారా తిరుపతికి. బాబు ఎక్కడున్నావు? రిజిస్టర్ ఆఫీస్ వరకు వెళ్తున్నాను నాన్న. పక్కన ఏదైనా పోలీస్ స్టేషన్ ఉందా? తిలక్ నగర్ పోలీస్ స్టేషన్ ఉంది నాన్న. నువ్వు వెంటనే వెళ్ళి ఫోన్ చేసి ఆ ఇన్స్పెక్టర్కి. దేనికి నాన్న? మాధవరావు ఎక్కడున్నావు? విషయం ఏంది బావా? శివ ఎక్కడికి రాలేదని చెప్పారు బావా. మన వాళ్ళకి ఫోన్ చేసి తిలక్ నగర్ మొత్తం వెతకమని చెప్పు. చెప్పండి అన్న. తిరుపతిలో మీ వాళ్ళకి ఫోన్ చేసి అన్ని చోట్ల వెతకమని చెప్పు. పీటర్ తిరుపతిలో ఏ ఒక్క చోట వదలకుండా మన వాళ్ళతో వెతికించు. వాడికి ఏదైనా అయితే మనల్ని వేసేస్తారు. నేను ఆ కొండపైకి వెళ్ళి చూస్తాను. మీకు ఏదైనా తెలిస్తే నాకు ఫోన్ చేయండి. అలాగేనా?
ఆ!